ఈ రోజుల్లో కార్ని డాష్ క్యామ్ లేకుండా డ్రైవ్ చేయడం అంటే బ్లైండ్ గా డ్రైవ్ చేస్తున్నట్టే. ఎందుకంటే మీరు కరెక్ట్ గా డ్రైవ్ చేస్తున్నా కూడా రోడ్డు మీద కంట్రోల్ మొత్తం మీ చేతుల్లో ఉండదు. ఎస్పెషల్లీ ట్రాఫిక్, హైవేస్, నైట్ డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఫేస్ అవుతుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ లో మీకు కరెక్ట్ గా ఎవిడెన్స్ ఇచ్చేది ఒక్కటే, అదే డాష్ క్యామ్. చాలా మంది డాష్ క్యామ్స్ ఎక్స్పెన్సివ్ అనుకుంటుంటారు, కానీ రీజనబుల్ బడ్జెట్ లోనే చాలా డాష్ క్యామ్స్ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే బెస్ట్ డాష్ క్యామ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఫీచర్స్ ఉన్న డాష్ క్యామ్ తీసుకోవాలనే విషయాలని సింపుల్ గా ప్రాక్టికల్ గా ఈ వీడియోలో, అది కూడా బడ్జెట్ లో బెస్ట్ డాష్ క్యామ్ మీకు చూపిస్తాను. దీనికోసం నేను క్యూబో సిపి ప్లస్ బోట్ డాష్ క్యామ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఈ మూడింటిని రియల్ గా కంపేర్ చేయబోతున్నాను. ఈ మూడు డాష్ క్యామ్స్ ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ మూడు కూడా మనకి సిమిలర్ రీజనబుల్ బడ్జెట్ లో వస్తాయి. అంతేకాదు వీడియో క్వాలిటీ కూడా మూడిట్లో సేమ్ ఉంటుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈ మూడు డాష్ క్యామ్స్ లో ఫీచర్స్ కూడా సిమిలర్ గా ఉండబోతున్నాయి. కాకపోతే మనము జస్ట్ బాక్సెస్ చూసి కాదు, రియల్ వరల్డ్ లో ఈ మూడు డాష్ క్యామ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మీకు క్లియర్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా 5 ఇంపార్టెంట్ సెక్షన్స్ పరంగా ఈ మూడింటిని కంపేర్ చేస్తున్నాను. క్యూబో అండ్ బోట్ డాష్ క్యామ్స్ 1296 పిక్సెల్స్ రెజల్యూషన్ తో వీడియోని రికార్డ్ చేస్తాయి. అదే సిపి ప్లస్ తీసుకుంటే 1080 పిక్సెల్ రెజల్యూషన్ తో వీడియోని రికార్డ్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీ తీసుకుంటే క్యూబో అండ్ బోట్ డాష్ క్యామ్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీ చాలా షార్పర్ గా కనపడుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీరు కార్ ని డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగా ఉండే వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ క్లియర్ గా చూడాలన్నా, లేదా కొన్ని సిచ్యువేషన్స్ లో జూమ్ ఇన్ చేయాలన్నా కూడా మనకి క్యూబో అలాగే బోట్ డాష్ క్యామ్స్ స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది సిపి ప్లస్ తో కంపేర్ చేస్తే. కాకపోతే సిపి ప్లస్ యొక్క వీడియో క్వాలిటీ కూడా అంత బ్యాడ్ అయితే లేదు. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఆ రెండు డాష్ క్యామ్స్ తో కంపేర్ చేస్తే వీడియో క్వాలిటీ సాఫ్టర్ గా అలాగే గ్రైనర్ గా ఉంటుంది. వీడియో క్వాలిటీగా రావడానికి కేవలం రెజల్యూషన్ మాత్రమే కాదు, ఆప్టిమైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆప్టిమైజేషన్ గురించి మీకు సింపుల్ గా అర్థం అవడానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం కార్ ని ఎక్స్ట్రీమ్ బ్రైట్ సన్ లైట్ లో డ్రైవ్ చేస్తున్నా, లేదా ఎక్స్ట్రీమ్ డార్క్ కండిషన్స్ లో డ్రైవ్ చేస్తున్నా, వీడియో క్వాలిటీగా రావాలంటే ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందుకోసం డాష్ క్యామ్స్ లో WDR ఆర్ HDR సిస్టమ్ ని యూస్ చేస్తుంటారు. సో ఇది ఏం చేస్తుందంటే బేసిక్ గా ఎక్స్పోజర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దీని వల్ల మనకి మరీ బ్రైట్ గా గానీ లేదా కంప్లీట్ గా డార్క్ గానీ రాకోకుండా చేస్తుంది. అండ్ నేను ఈ 3 డాష్ క్యామ్స్ యొక్క ఫుటేజెస్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత క్లియర్ గా క్యూబో అనేది ట్రికీ లైట్ కండిషన్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే బోట్ అండ్ సిపి ప్లస్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా 3 డాష్ క్యామ్స్ వీడియో క్వాలిటీ బానే ఉన్నా అన్ని కండిషన్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే క్యూబో బెస్ట్ క్లారిటీతో మనకి ఫుటేజ్ ని ఇస్తుంది. డాష్ క్యామ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హీట్ మేనేజ్మెంట్. ఎందుకంటే డాష్ క్యామ్స్ అనేవి ఎప్పుడు మనం విండ్ షీల్డ్ కి అటాచ్ చేసి ఉంటాం. సమ్మర్ కండిషన్స్ లో మనకి బయట టెంపరేచర్ మోర్ దాన్ 40 degrees ఉంటుంది. అదే సమ్మర్ లో మనం కార్ ని ఎప్పుడైనా పార్క్ చేయాల్సి వస్తే బయట ఇన్సైడ్ ద కార్ వచ్చేసరికి 50 degrees పైన టెంపరేచర్ కూడా ఉంటుంది. మరి ఇలాంటి కండిషన్స్ లో డాష్ క్యామ్ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే అది ఖచ్చితంగా హీట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ తీసుకున్న ఈ 3 డాష్ క్యామ్స్ ని మనం కంపేర్ చేస్తే బోట్ అండ్ సిపి ప్లస్ లో వచ్చేసరికి బ్యాటరీస్ యూస్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో బానే ఉన్న లాంగ్ రన్ లో బ్యాటరీ అనేది డిగ్రేడ్ అవుతుంది. సో దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది కూడా తగ్గుతుంది. అదే మనము క్యూబో తీసుకుంటే సూపర్ కెపాసిటర్ యూస్ చేస్తున్నారు బ్యాటరీ బదులు. సో దీని వల్ల మనకి హీట్ రెసిస్టెంట్ బాగా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది అండ్ ఈవెన్ లాంగ్ రన్ లో పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ మీకు తగ్గదు. కెమెరా అండ్ ఫ్లెక్సిబిలిటీ విషయానికి వస్తే బోట్ అండ్ సిపి ప్లస్ లో మనకి కెమెరా యాంగిల్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. స్లైట్ గా కొంచెం పైకి కిందకి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. అదే క్యూబో డాష్ క్యామ్ తీసుకుంటే 360 degrees లో మీరు కెమెరా యాంగిల్ ని రొటేట్ చేసుకోవచ్చు. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు విండ్ షీల్డ్ కి కనెక్ట్ చేసినప్పుడు కేవలం బయట మాత్రమే కాదు, క్యాబిన్ లో గానీ మీ ఫ్రెండ్స్ తో గానీ మీ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఆ మూమెంట్స్ కూడా మీరు రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఈ డాష్ క్యామ్ ని కంప్లీట్ గా మీ వైపు రొటేట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి క్యూబోలో ఉంటుంది. యూజువల్లీ డాష్ క్యామ్స్ అన్ని లూప్ లో రికార్డ్ చేస్తూ ఉంటాయి. అంటే స్టోరేజ్ అనేది ఫుల్ అయితే ఓల్డ్ ఫుటేజ్ అనేది ఆటోమేటికల్లీ ఓవర్ రైట్ అవుతుంది, కొత్త ఫుటేజ్ అనేది రికార్డ్ అవుతుంది ఆర్ స్టోర్ అవుతుంది. సో స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సిపి ప్లస్ వచ్చేసరికి 512 GB వరకు మీకు SD కార్డ్ సపోర్ట్ చేస్తుంది. అదే బోట్ అయితే 256 GB వరకు, ఇంకా క్యూబో అయితే 1 TB వరకు మీకు SD కార్డ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దీని వల్ల మీరు లాంగ్ జర్నీస్ కి ఆర్ లాంగ్ ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు గానీ లేదా ఎక్కువ అవర్స్ కంటిన్యూస్ గా రికార్డ్ చేయాలన్నా కూడా మీకు క్యూబో అనేది స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఫుటేజ్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు.
ఫైనలీ డాష్ క్యామ్ సాఫ్ట్వేర్ అండ్ యాప్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుటేజ్ చెక్ చేసుకోవాలన్నా, క్లిప్స్ డౌన్లోడ్ చేయాలన్నా లేదా షేర్ చేయాలన్నా యాప్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వాలి. బోట్, సిపి ప్లస్ అండ్ క్యూబో ఈ 3 డాష్ క్యామ్స్ కి సపరేట్ యాప్స్ ఉన్నాయి అండ్ మీరు ప్లే స్టోర్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 3 డాష్ క్యామ్స్ యాప్స్ ద్వారా క్లిప్స్ డౌన్లోడ్ అండ్ షేర్ చేసుకోవచ్చు. కాకపోతే సిపి ప్లస్ యాప్ బాగా లాగ్ ఉంది అండ్ లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. బోట్ యాప్ బాగున్నా క్యూబో అంత ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ గా లేదు. క్యూబో యాప్ లో క్లిప్స్ ని ఈజీగా ట్రిప్స్ ఆర్ జర్నీస్ కింద ఆర్గనైజ్ చేసుకోవచ్చు. క్యూబో యాప్ రెస్పాన్స్ కూడా ఫాస్టర్ గా ఉంది. ఇంకో హైలైట్ ఏంటంటే క్యూబో డాష్ క్యామ్ ప్రో ఎక్స్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, అది కూడా హీరో గ్రూప్ వాళ్ళది. స్పెక్ షీట్ పరంగా తీసుకుంటే 3 డాష్ క్యామ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్న కొంచెం డెప్త్ లోకి వెళ్ళి వీడియో క్లారిటీ, హీట్ హ్యాండ్లింగ్, స్టోరేజ్, ఫ్లెక్సిబిలిటీ పరంగా తీసుకుంటే క్లియర్ గా డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేసే ఉంటారు. కొన్ని డాష్ క్యామ్స్ అనేవి బేసిక్ బాక్సెస్ ని టిక్ వేసిన రిలయబిలిటీ అలాగే అన్ని కండిషన్స్ పరంగా తీసుకుంటే మాత్రం ఒక డాష్ క్యామ్ ఆబ్వియస్లీ బెస్ట్ గా పర్ఫామ్ చేసింది. అదేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో మీరు కూడా జస్ట్ బాక్స్ మీద ఉన్న ఫీచర్స్ మాత్రమే చూడకోకుండా ప్రైస్ తో పాటు ఏదైతే డైలీ యూసేజ్ కి బెస్ట్ గా పనికొస్తుందో దాన్నే తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎనీహౌ నేను ఈ 3 డాష్ క్యామ్స్ యొక్క అమెజాన్ లింక్స్ ను కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా వాటిని చెక్ చేయాలనుకుంటే ఆ లింక్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు రైట్ డాష్ క్యామ్ ని రీజనబుల్ బడ్జెట్ లో తీసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ డాష్ క్యామ్స్ గురించి అలాగే ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.